ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి డెఫినేషన్ చూద్దాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీస్ ఆర్ వెహికల్స్ దట్ యూజ్ ఎలక్ట్రిక్ మోటార్స్ ఫర్ ప్రొపల్షన్. ఓకే, ప్రొపల్షన్ అంటే ఏంటిది? ప్రొపల్షన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ మూవింగ్ ఎ వెహికల్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రెడిషనల్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. సో మీరు ఈ ఈ అబ్రివేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే రేపు క్వశ్చన్స్ మనకి ఏం అడగచ్చారంటే అబ్రివేషన్స్ అడగచ్చు. ఐసీఈ అంటే ఏంటి, ఈవీ అంటే ఏంటి, పిహెచ్ఈవి అంటే ఏంటి, హెచ్ఈవి అంటే ఏంటి, అర్థమవుతుందా? ఐసీఈ అంటే ట్రెడిషనల్ ఐసీ ఇంజిన్స్, మీకు తెలుసు. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ అంటే ఏంటో తెలుసు. ఓకే, సో దాని గురించి చిన్న ఇంట్రడక్షన్ ఏమన్నా కూడా ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెకానికల్ ఇంజనీరింగ్ డివైజెస్లో ఎట్లాగైతే మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డివైజెస్ ఉంటాయో, లైక్ ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ డివైజెస్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ టు మెకానికల్ ఆర్ మెకానికల్ టు ఎలక్ట్రికల్ అంటే జనరేటర్స్, మోటార్స్ అనమాట. ఆ విధంగా మనకి మెకానికల్లో కూడా ఎనర్జీ కన్వర్షన్ డివైజెస్ ఉంటాయి మెకానికల్ ఇంజనీర్స్కి కూడా. సో దాంట్లో వచ్చేసి మనకి ఇంజిన్స్ అని అంటాం అనమాట. సో ఇంజిన్ ఈజ్ బేసికలీ ఆ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అనమాట. సో ఈ ఇంజిన్లో ఎనర్జీ కన్వర్షన్ ఏ విధంగా జరుగుతుంది అంటే, ఈ ఇంజిన్ ఈజ్ అ డివైస్ విచ్ యాక్సెప్ట్స్ వాట్ హీట్ ఎనర్జీ. ఓకే, హీట్ యాజ్ ఇన్పుట్ ఎనర్జీ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ అవుట్పుట్ మెకానికల్ ఎనర్జీ. అయితే ఒకసారి మీరు ఆలోచించండి, మన ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్స్లో కూడా మనకి ఏం జరుగుతుంది, జనరేటర్ని పెడతాం. జనరేటర్ విల్ గెట్ వాట్ మెకానికల్ ఎనర్జీ ఇన్పుట్. ఎక్కడి నుంచి వస్తుంది? యూజువల్గా టర్బైన్ నుంచి వస్తుంది. సో బేసిక్గా టర్బైన్ ఈజ్ ఆల్సో అన్ ఇంజిన్, బికాజ్ ఇంజిన్స్ అవుట్పుట్ ఈజ్ అ మెకానికల్ ఎనర్జీ బై టేకింగ్ హీట్ ఎనర్జీ యాజ్ ఇన్పుట్. టర్బైన్కి కూడా ఇన్పుట్ ఏమొస్తుంది? స్టీమ్ వస్తుంది, హీట్ ఎనర్జీ కదా. ఆ హీట్ వల్లనే దానిలో అంత కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. సో ఇంజిన్లో నీకు ఇన్పుట్ హీట్ కావాలి. ఇంజిన్కి ఇన్పుట్ హీట్ కావాలంటే హౌ డూ యూ గెట్ హీట్? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ హీట్? సోర్స్ ఆఫ్ హీట్ ఈస్ కంబస్షన్. సో ఈ కంబస్షన్ అనేటువంటి ప్రాసెస్ జరగాలి అని అంటే ఏం కావాలి నీకు? కంబస్షన్ అనే ప్రాసెస్ జరగాలంటే మెయిన్లీ 2 థింగ్స్ కావాలి. యూ నీడ్ అ ఫ్యూయల్ అండ్ యూ నీడ్ ఎయిర్. ఫ్యూయల్ అండ్ ఎయిర్, అంతే కదా. ఫ్యూయల్ అండ్ ఎయిర్ ఇచ్చి దాన్ని స్పార్క్ చేస్తే కంబషన్ అవుతుంది. కంబషన్ అవుతే హీట్ వస్తుంది. ఆ హీట్ ఇంజిన్ తీసుకొని మెకానికల్ ఎనర్జీ అవుట్పుట్ ఇస్తుంది. సో ఐ కెన్ సే ఏ కోర్ ఆఫ్ ఇంజిన్ ఇస్ కంబషన్. ఇంజిన్ యొక్క కోర్, ఒక ఇంజిన్ అనే డివైస్లో కోర్ ప్రాసెస్ ఇస్ ద కంబషన్ ప్రాసెస్. ఈ కంబషన్ వల్లనే ఇంజిన్ నడుస్తుంది. సో ఈ కంబషన్ ఇంజిన్కి ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనే దాన్ని బట్టి ఇంజిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types of engines. వన్ ఈజ్ ఐసిఈ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్, ఇంకోటి ఈసీఈ ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్స్. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటే దట్ కంబషన్ ప్రాసెస్ ఇందాక చెప్పింది హ్యాపెన్స్ ఇన్సైడ్ ద ఇంజిన్. ఈసీఈ అంటే దట్ క్రియేషన్ ఆఫ్ హీట్ ప్రొడక్షన్, కంబషన్ హ్యాపెన్స్ సమ్వేర్ అవుట్ సైడ్. సో ఐసీ ఇంజిన్స్లో మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి ఈ పెట్రోల్, డీజిల్ ఇంజిన్స్ ఇవన్నీ కూడా ఐసీ ఇంజిన్స్. మన కార్ ఇంజిన్స్, వెహికల్ ఇంజిన్స్ అని కూడా ఐసీ ఇంజిన్స్. అండ్ ఈసీఈ అంటే ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్స్లో వెరీ పాపులర్ టర్బైన్, స్టీమ్ టర్బైన్, గ్యాస్ టర్బైన్. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్స్. వీటి గురించి మనం చదువుకున్నాం ఆల్రెడీ, ఇప్పుడు వీటి గురించి చూస్తున్నాం. సో దట్ ఈస్ ఇంజిన్స్ గురించి మాట్లాడితే దే ఆర్ పవర్డ్ బై రీఛార్జ్డ్. సో చూడండి, వెహికల్స్ దట్ ఆర్ యూజింగ్ ఎలక్ట్రిక్ మోటార్స్ ఫర్ ప్రపల్షన్ అండ్ దే ఆర్ పవర్డ్ బై రీఛార్జబుల్ బ్యాటరీస్ అండ్ ఆఫర్ సెవరల్ అడ్వాంటేజెస్ ఇంక్లూడింగ్ రెడ్యూస్డ్ ఎమిషన్స్, లోవర్ ఆపరేషన్ కాస్ట్స్, క్వైటర్ ఆపరేషన్. సో టైప్స్ ఆఫ్ ఈవీ. సో దీని గురించి ఆల్రెడీ మనం ఇదివరకు డిస్కస్ చేస్తుండే లాస్ట్ క్లాస్లో. ఒకసారి మీరు కూడా క్లియర్గా చూడండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీస్ క్లాసిఫైడ్ యాజ్ ప్లగ్-ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ హెచ్ఈవీస్. ప్లగ్-ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ యాజ్ ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ ఇందాక చెప్పినట్టుగా బీఈవీస్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఒక కింద రాసినాం అదే. ఆర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. అంటే
ఓవరాల్గా మనకి 3 కేటగిరీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయన్నమాట. సో హైబ్రిడ్ ఒక కేటగిరీ, ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఒక కేటగిరీ, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఒక కేటగిరీ, మొత్తం 3 రకాలుగా ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అన్నాను కదా. సో సింపుల్గా చెప్పాలనంటే ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అంటే ఏంటంటే ఫుల్లీ ఎలక్ట్రిక్, నో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, పవర్డ్ ఎంటైర్లీ బై రీఛార్జబుల్ బ్యాటరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఓలా బైక్ కానీ ఇవన్నీ కూడా ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. ఓకే, సో ఎస్, ఓలా బైక్ మీకు తెలుసు కదా. సో ఓలా అనేది ఇట్ ఈజ్ ఏ ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్, ఆర్ ఐ కెన్ సే బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్. ఓలా బైక్స్ ఇవన్నీ కూడా, టీవీఎస్ ఐక్యూబ్ కూడా, ఇవన్నీ కూడా. ఇది చూడండి, ఇదేం కార్ చెప్పండి, మీలో ఎవరైనా ఎంతూజియాస్ట్ ఉంటే మీరు చెప్పగలుగుతారు. దిస్ ఉండే అయానిక్ కార్. దీంట్లో కూడా ఒక బ్యాటరీ ఉంటుంది, దీంట్లో ఇంజిన్ ఉండదు, ఓన్లీ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ మోటార్స్ ఉంటాయి, మోటార్స్తోని వెహికల్ రన్ అవుతుంటుంది. సో కేవలం బ్యాటరీ మాత్రమే ఉంటుంది, బ్యాటరీ కపుల్ టు మోటార్స్ అనమాట, అంతే. సో దట్ ఈస్ ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది కూడా ఫుల్ ఎలక్ట్రిక్ వెహికలే. ఇది హుండై నుంచి వచ్చినటువంటి, హుండై కంపెనీ నుంచి వచ్చిన ఫస్ట్ కోనా ఎలక్ట్రిక్ కార్ అనమాట ఇది. సో దిస్ ఈజ్ ఆల్సో బ్యాటరీ పవర్డ్ కార్ ఓన్లీ, ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, హెచ్ఈవి. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే హైబ్రిడ్, దాంట్లో 2 ఉంటాయి అనమాట. బ్యాటరీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మన పెట్రోల్ డీజిల్ ఇంజిన్ కూడా ఉంటుంది. సో ఇవాళ ప్లగిన్ అంటే హైబ్రిడ్ వెహికల్స్లో పెట్రోల్ ఇంజిన్ వాడతారు, డీజిల్తో కంబైన్ చేసుకున్న దానికంటే. మార్కెట్లో అయితే పెట్రోల్ ఉన్నాయి. టొయోటా, హోండా ఈజ్ డెవలపింగ్ టెక్నాలజీ, జపానీస్ టెక్నాలజీ డెవలపింగ్ టెక్నాలజీ టు యూజ్ ఎలక్ట్రిక్ అలాంగ్ విత్ డీజిల్ ఇంజిన్ అనమాట. హైబ్రిడ్లో డీజిల్తో కూడా తొందరలో వెహికల్స్ తీసుకొస్తామని రీసెంట్లీ అనౌన్స్ చేసారు వాళ్ళు. సో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటంటే దే యూటిలైజ్ బోత్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఐసీ అండ్ ఎలక్ట్రిక్ మోటార్ బట్ కెనాట్ బి ప్లగ్డ్ ఇన్. బ్యాటరీస్ ఆర్ చార్జ్డ్ త్రూ రీజనరేటివ్ బ్రేకింగ్ అండ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అనమాట. అంటే ఇప్పుడు మన ఓలా బైక్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఛార్జింగ్ చేయాలంటే సపరేట్ తీసుకొచ్చి ఛార్జింగ్ సాకెట్లో పెడతాం. కానీ ఈ హైబ్రిడ్ వెహికల్స్లో మనకి ఆ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. అంటే బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీ అనేది వెహికల్ రన్ అవుతున్నప్పుడే ఛార్జ్ అవుతుంటుంది ఆటోమేటిక్గా. మనం బ్రేక్ వేసినప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్ అని అన్నాం కదా. సో రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా మనము వెహికల్ కోస్టింగ్ అవుతున్నప్పుడు ఇలా రీజనరేట్ అవుతూ ఉంటుంది వెహికల్లోనే, ఆ బ్యాటరీ సెల్ఫ్ ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకి మార్కెట్లో చూసుకుంటే, అంటే మేబీ మీ ఎగ్జామ్లో అడుగుతారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకుంటే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు ఉన్నాయి ఇండియన్ మార్కెట్లో. దాన్ని ఏ విధంగా క్లాసిఫై చేస్తారంటే మైల్డ్ హైబ్రిడ్, ఇంకోటి స్ట్రాంగ్ హైబ్రిడ్, మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ అని 2 కేటగిరీస్లో మనకి వెహికల్స్ వస్తున్నాయి ఇప్పుడు. మైల్డ్ హైబ్రిడ్లో వచ్చేసి వెహికల్స్ ఎగ్జాంపుల్ ఏంటనంటే, మైల్డ్ హైబ్రిడ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ మారుతి సుజుకి వెహికల్స్ అన్నీ కూడా ఎర్టిగా కానీ, ఎక్సెల్ 6 కానీ, బ్రెజా, వీటిల్లో మీకు స్మార్ట్ హైబ్రిడ్ అని టెక్నాలజీ ఒకటి వచ్చింది. స్మార్ట్ హైబ్రిడ్ అని అంటున్నాడు, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అని చెప్పేసి ఒకటి వచ్చిందనమాట. మీరు ఎప్పుడైనా వెహికల్స్ సంబంధించి మీరు చూడాలనుకుంటే, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ మైల్డ్ హైబ్రిడ్ అనేది మనకి వోల్వో కార్స్లో కూడా వస్తుంది. నేను రీసెంట్లీ చూడడం జరిగింది, వోల్వో XC60, ఇది కొత్తగా ప్రజెంట్ రన్నింగ్ మోడల్లో కూడా ఈ మైల్డ్ హైబ్రిడ్ ఉంది. సో ఈ మైల్డ్ హైబ్రిడ్ సిస్టంలో ఏముంటుందని అంటే, మైల్డ్ హైబ్రిడ్లో ఇప్పుడు మన వెహికల్ ఉంది, వెహికల్ ఈజ్ పవర్డ్ బై పెట్రోల్ ఇంజిన్, ఒక పెట్రోల్ ఐసీఈ ఉంది. ఓకే, పెట్రోల్ బేస్డ్ ఐసీ ఇంజిన్స్ ఉంది. ఈ పెట్రోల్ బేస్డ్ ఐసీ ఇంజిన్కి మనం పెట్రోల్ ఇన్పుట్ ఇస్తాము, అండ్ దీని నుంచి మనకి వీల్స్ అనేవి కపులింగ్ అవుతూ ఉంటాయి, వీల్స్కి పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది వీల్, ఇంజిన్ నుంచి వీల్స్కి పవర్ పోతూ ఉంటుంది, ఇది మనకు తెలిసినటువంటి విషయమే. సో ద వీల్స్ ఆర్ డ్రివెన్ బై ఎ పెట్రోల్ బేస్డ్ ఇంజిన్ అనమాట. అయితే ఈ ఇంజిన్ మీదనే ఇంకొక సైడ్లో ఒక ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది, ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది ఒకటి. ఇంజిన్ పైన ఒక మోటార్ కూడా ఉంటుంది. అంటే ఆ ఇంజిన్ యాక్సిల్ ఏదైతే ఉంటుందో ఆ యాక్సిల్కి
దాని మీదనే మోటార్ షాఫ్ట్ అంటే ఏదైతే వెహికల్ షాఫ్ట్ ఉంటుందో దాని మీద మోటార్ కూడా మౌంట్ అయి ఉంటుంది అనమాట. అయితే ఈ మోటార్ దేనికి కనెక్ట్ అవుతుంది అని అంటే ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది, వెరీ స్మాల్, ఒక 48 వోల్ట్ బ్యాటరీ ఉంటుంది చిన్నది. ఎంత అంటే అది ఆల్మోస్ట్ 5000 mAh. మన ఫోన్ బ్యాటరీ ఎంత ఉంటుందో అంతకంటే జస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కావచ్చు కెపాసిటీ, అంతకుమించి పెద్దగా ఉండదు. దానికి కనెక్ట్ అవుతుంది. అంటే దిస్ బ్యాటరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ బ్యాటరీ ఆర్ హ్యావింగ్ ఇన్ ద కార్లో ఉండే 12 వోల్ట్ బ్యాటరీ ఉంటుంది కదా కార్స్లో, మెయిన్ యూజ్ చేసేది, దట్ ఈస్ మెయిన్ బ్యాటరీ. దిస్ ఈజ్ స్మార్ట్ హైబ్రిడ్ బ్యాటరీ. ఇది యూజువల్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. అండ్ నార్మల్ మెయిన్ బ్యాటరీ వచ్చేసి అది లెడ్ యాసిడ్ బేస్డ్ బ్యాటరీస్ ఉంటాయి కదా, సో లెడ్ యాసిడ్ బేస్డ్ బ్యాటరీస్ ఉంటాయి. ఇది లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. సో మీరు నాకు చెప్పండి, ఇప్పుడు ఈ సిస్టంలో ఇది మోటార్ ఉన్నది, నేను నార్మల్గా పెట్రోల్ బేస్డ్ మీద నా వెహికల్ని నేను రన్ చేస్తుంటాను. వెహికల్ రన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంటుంది, దాన్ని పట్టుకొని వీల్స్ కూడా రొటేట్ అవుతుంటుంది. అదే షాఫ్ట్ పైన ఒక మోటార్ని నేను మౌంట్ చేసిన. మోటార్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్. మోటార్ని నేనైతే ఆపరేట్ చేయటం లేదు, కానీ మోటార్ యొక్క యాక్సిల్ తిరుగుతూ ఉన్నది, షాఫ్ట్ తిరుగుతుంది. అంటే యు ఆర్ గివింగ్ మెకానికల్ ఎనర్జీ టు ద మోటార్. వెన్ యూఆర్ గివింగ్ మెకానికల్ ఎనర్జీ టు ద మోటార్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ జనరేటర్. సో వెహికల్ రన్ అవుతున్నప్పుడు కొంత ఎనర్జీ అనేది దీనికి పోతూ ఉంటుంది. సో అంటే వెహికల్ రన్ అవుతున్నప్పుడు ఎనర్జీ పోవడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ అది ఏ కండిషన్స్లో మళ్ళీ ఒకవేళ సపోజ్ ఇఫ్ దిస్ మోటర్ ఈజ్ ఇన్ జనరేటింగ్ మోడ్, మనకు తెలుసు జనరేటర్స్ విల్ హ్యావ్ మ్యాగ్నెటిక్ డ్రాగ్. దట్ మ్యాగ్నెటిక్ డ్రాగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద రీజనరేటివ్ బ్రేకింగ్. అంటే మనకు తెలుసు ఎనర్జీ కన్వర్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఆల్వేస్ ద సిస్టమ్ ఆపరేట్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ అపోజెస్ ద కాస్. సపోజ్ ఇన్ అ మోటర్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్షన్ జరుగుతుందని అంటే ఈ కన్వర్షన్ చేయడానికి మూలం మెకానికల్ ఎనర్జీ రావటం. సో ద సిస్టమ్ విల్ బిహేవ్ సచ్ దట్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ గెటింగ్ అపోజ్డ్. ఆ అపోజిషన్ ఓవర్కమ్ చేసి స్టిల్ యువర్ సప్లయింగ్ మెకానికల్ ఎనర్జీ, అంటే దట్ ఓవర్కమ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అదేవిధంగా ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాం ఇన్ మోటార్. అప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఎలక్ట్రికల్ అపోజిషన్ వస్తుంది. మనం డీసీ మెషిన్స్లో కూడా చదువుకుంటారు, బ్యాక్ ఈఎంఎఫ్ వస్తుంది మనకి. బ్యాక్ ఈఎంఎఫ్ నువ్వు ఓవర్కమ్ చేసుకొని టర్మినల్ వోల్టేజ్ మెయింటైన్ చేయగలిగితే దట్ డిఫరెన్స్ విల్ ఇట్ సెల్ఫ్ విల్ కాస్ ద ఎనర్జీ కన్వర్షన్ టు మెకానికల్ అని చెప్పినాం కదా. సో జనరల్గా ఏంటంటే మోటార్ కెన్ జనరేట్, బట్ నార్మల్ డ్రైవింగ్ కండిషన్స్లో నువ్వు మోటార్ కూడా జనరేట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు దిస్ మోటార్ విల్ ప్రొడ్యూస్ కౌంటర్ టార్క్ ఆన్ ద షాఫ్ట్. సో షాఫ్ట్ని రివర్స్ తిప్పడానికి ట్రై చేస్తుంటుంది, అంటే బ్రేకింగ్ యాక్షన్ వస్తుంది. సో రన్నింగ్ టైంలో నువ్వు యాక్సలరేటర్ ఇచ్చేటప్పుడు నీకు ఆల్రెడీ సెటప్ ఉంటుంది ఐసీ అంతా కూడా. ఇది మోటార్ టెర్మినల్స్ ఓపెన్ సర్క్యూట్ అయిపోతాయి. ఓపెన్ సర్క్యూట్ అయిపోయిందని అంటే ఆర్మేచర్లో కరెంట్ ఉండదు, మోటార్ విల్ నాట్ యాక్ట్. అంటే మోటార్ పవర్ జనరేట్ అయినా కూడా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఉంటుంది, కరెంట్ ఉండదు, మ్యాగ్నెటిక్ డ్రాగ్, ఆర్మేచర్ రియాక్షన్ ఇది ఏముండదు. సో వెన్ యూ టేక్ అవుట్ ద యాక్సలరేటర్ తీసేసినప్పుడు ఈ సర్క్యూట్ మళ్ళీ క్లోజ్ అయిపోతుంది, బ్యాటరీ కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మోటార్లో పవర్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. మోటార్లో పవర్ జనరేషన్ స్టార్ట్ అంటే రివర్స్ రీజనరేటివ్ బ్రేకింగ్ స్టార్ట్ అవుతుంది. అయినప్పుడు ఏమవుతుంది, రీజనరేటివ్ బ్రేకింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నార్మల్గా నువ్వు యాక్సలరేటర్ ఇచ్చి వదిలిపెట్టేస్తావు, వెహికల్ని వదిలిపెట్టేస్తే స్లోగా దిగుతూ ఉంటుంది, స్పీడ్ అండ్ స్లోగా దిగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ షాఫ్ట్ పైననే నీకు ఒక మోటార్ ఉండి రీజనరేషన్ చేస్తుందంటే దట్ స్లోప్ విల్ బి మోర్ స్టీప్ అనమాట. అంటే రేట్ ఆఫ్ స్పీడ్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్ టు వెన్ ఇట్ ఈస్ నాట్ రీజనరేటింగ్. అదనమాట. సపోజ్ నువ్వు బ్రేక్ అప్లై చేయాలనుకుంటున్నావు వెహికల్ పైన, బ్రేక్ అప్లై చేయాలన్నప్పుడు మనం బ్రేక్ లివర్ ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ ఒక 1 mm or 2 mm మోషన్ వరకు బ్రేక్ని అప్లై చేసేటప్పుడు ఫస్ట్ 1 mm 2 mm మోషన్ వరకు రీజనరేటివ్ బ్రేకింగ్ యాక్ట్ అవుతుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ యాక్ట్ అవ్వడం అంటే ఇక్కడ నీ మెయిన్ బ్రేక్ లివర్స్ యాక్ట్ కావాలన్నమాట. మామూలుగా నువ్వు రేజ్ చేసేటప్పుడు మోటార్ టర్మినల్స్ ఓపెన్ సర్క్యూట్ అయిపోతాయి కదా, అవి క్లోజ్ అయిపోయినప్పుడు జనరేషన్ స్టార్ట్ అవుతుంది, వెహికల్ విల్ స్టార్ట్ టు డిసిలరేట్ అనమాట. ఇంకా ఫర్దర్ డిప్రెస్ చేసినప్పుడు అది ప్లస్ మెకానికల్ బ్రేక్స్ రెండు అప్లై అవుతాయి అనమాట. సో దట్ ఈస్ రీజనరేటివ్ బ్రేకింగ్ అనమాట. సో అలా జరిగినప్పుడు కూడా నీకు బ్యాటరీలోకి పవర్ స్టోర్ అవుతూ ఉంటుంది కదా. అంటే స్టోరేజ్ అయినా మళ్ళీ అవుట్పుట్ ఏం లేదా అని అంటే నువ్వు వెహికల్ని యాక్సలరేట్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు యాక్సలరేట్ చేస్తున్నావు, నీకు పికప్ కావాలి. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే ఈ బ్యాటరీలో ఉన్నటువంటి ఆ షార్ట్ డ్యూరేషన్ ఎనర్జీ ఉంటుంది కదా, ఆ షార్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అది రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట. మనకు సర్క్యూట్ ఆ విధంగా ట్యూన్ అయిపోతుంది.
అప్పుడు మోటార్ విల్ ఆల్సో స్టార్ట్ యాక్టింగ్. అంటే మోటారు ఐసీ ఇంజిన్ రెండు కలిపి వీల్స్ని డ్రైవ్ చేస్తుంటుంది, ఆ షాఫ్ట్ని డ్రైవ్ చేస్తుంటుంది. ఇప్పుడు మోటార్ కూడా కొంత ఎనర్జీని కలుపుతుందని అంటే ఆటోమేటిక్గా ఐసీ ఇంజిన్ మీద లోడ్ తగ్గుతుంది కదా. లోడ్ తగ్గినప్పుడు ఏమవుతుంది, పెట్రోల్ కన్జంప్షన్ తగ్గుతుంది, మైలేజ్ వస్తుంది. అర్థమవుతుంది కదా. సో దట్ ఈజ్ ఇదనమాట. ఇది ఎక్కువసేపు కూడా ఉండదు, మళ్ళీ ఇది మ్యాక్సిమం ఒక 180 సెకండ్స్ వరకు మాత్రమే అది డ్రైవ్ చేయగలుగుతుంది అనమాట. అంతే ఎనర్జీ ఉంటుంది. 180 సెకండ్స్, సారీ 180 మినిట్స్ కాదు, 180 సెకండ్స్ అంటే 3 మినిట్స్ వరకు డ్రైవ్ చేసేటువంటి కెపాసిటీ. దట్ ఈస్ వెరీ స్మాల్ అనమాట. అంటే యాక్చువల్లీ ఐ హ్యావ్ XL6 కార్ అనమాట, దాని నుంచి నేను చెప్తున్నాను స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్. సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, దిస్ ఈజ్ హైబ్రిడ్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని కార్స్లో కూడా, వోల్వోలో కూడా సేమ్ అదే టెక్నాలజీ ఉందన్నమాట. దిస్ ఈజ్ మైల్డ్ హైబ్రిడ్ అంటే అది. నెక్స్ట్ స్ట్రాంగ్ హైబ్రిడ్. ఇప్పుడు స్ట్రాంగ్ హైబ్రిడ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, సో దీస్ ఆర్ నాట్ హైబ్రిడ్ వెహికల్స్. కోనా, మన ఓలా, ఇవన్నీ కూడా హైబ్రిడ్ వెహికల్స్ కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చింది, కొత్తగా హార్ట్ థ్రోబ్ ఎస్యూవీ లవర్స్కి ఇన్నోవా హై క్రాస్ వచ్చింది. దిస్ ఈజ్ పక్కా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్, ఇది హెచ్ఈవి. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్. ఇది ఇంకా చెప్పాలంటే స్ట్రాంగ్. ఇదొకటి. మళ్ళీ మీకు ఈ కార్లు గుర్తుపడతారు అనుకోండి, టొయోటా హైరైడరు, మారుతిలో గ్రాండ్ విటారా, ఈ రెండు సేమ్ కార్సే, జస్ట్ బ్రాండ్ ఇంటర్చేంజ్ అంతే. ఇవన్నీ కూడా అవే జాతికి చెందినవి అనమాట, స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ స్ట్రాంగ్ హైబ్రిడ్. అంటే స్ట్రాంగ్ హైబ్రిడ్లో ఏంది కథ అని అంటే, స్ట్రాంగ్ హైబ్రిడ్లో నీకు ఇందాక చెప్పిన సినారియోనే ఉంటుంది స్ట్రాంగ్ హైబ్రిడ్లో. అంటే నీ ఐసీ ఇంజిన్ ఉంటుంది, ఈ ఐసీ ఇంజిన్లోనే ఒక పక్కన మన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఐసీ ఇంజిన్ ఉంటుంది, ఇవి ఒకటే కామన్ షాఫ్ట్ మీద ఉంటుంది, ఆ షాఫ్ట్ నుంచి వీల్స్ డ్రైవ్ అవుతూ ఉంటుంది, అండ్ ఈ మోటార్ నుంచి బ్యాటరీ కనెక్షన్ ఉంటుంది. అయితే ఇక్కడ యూజ్ చేసేటువంటి మోటార్ కెపాసిటీ, బ్యాటరీ కెపాసిటీ స్ట్రాంగ్ ఉంటుంది. దట్ ఈస్ స్ట్రాంగ్ హైబ్రిడ్. అంటే దిస్ బ్యాటరీ కెన్ డ్రైవ్ ఫర్ లాంగ్ హవర్స్ అండ్ జనరేట్ మోర్ పవర్. మోటార్ కూడా ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే దీనిలో సిస్టమ్ ఎట్లా ఉందనంటే, ఆల్మోస్ట్ నీకు కార్ స్పీడ్ ఒక 40 to 60 kmph వరకు అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. అంటే మన వెహికల్ స్పీడ్ 40 to 60 దాటనంత వరకు కంప్లీట్ బ్యాటరీ మీదనే నడుస్తుంది. ఇంజిన్ ఆఫ్లో ఉంటుంది, కార్ ఇంజిన్ ఆఫ్లో ఉంటుంది, ఓన్లీ బ్యాటరీ మీదనే రన్ అవుతూ ఉంటుంది, మోటరే డ్రైవ్ చేస్తుంటుంది కార్ని. 40 or 50 లిమిట్ ఉంది. ఆ స్పీడ్ సపోజ్ మనం కార్ రేస్ చేస్తున్నాం, 40, 0, 10, 20, 30, 40, 50 క్రాస్ అయిపోయిందనంటే మోటార్ ఆఫ్ అయిపోద్ది, పెట్రోల్ ఇంజిన్ పికప్ చేసుకుంటుంది. మెయిన్గా మనం సిటీ ట్రాఫిక్స్లో మనం 20-30 కూడా దాటదు, హెవీ ట్రాఫిక్ హైదరాబాద్లో కానీ అలాంటి కండిషన్స్లో. అంటే నీకు ఆల్మోస్ట్ సిటీ మైలేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట నీకు ఓవరాల్గా. అంటే సిటీలో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ నువ్వు ఈవీ మోడ్ మీదనే నడుస్తుంది. దాంట్లో ఈవీ మోడ్ ఉంటుంది, ఐసీఈ మోడ్ ఉంటుంది. ఈవీ మోడ్ అంటే మొత్తం బ్యాటరీ బేస్డ్ రన్ అవుతుంటుంది. సో అంటే సిటీ డ్రైవింగ్లో ఆల్మోస్ట్ ఆల్ నీకు కంప్లీట్గా బ్యాటరీ బేస్డ్గానే రన్ అవుతుంటుంది. దట్ ఈజ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్సెస్ మైల్డ్ హైబ్రిడ్ అనమాట. సో దట్ ఈస్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుకుంటే అదనమాట. తర్వాత ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అంటే సేమ్ ఇదే స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడలే ఉంటుంది. అయితే స్ట్రాంగ్ హైబ్రిడ్లో కూడా ఏంటి, మళ్ళీ సేమ్ అదే బ్యాటరీ రీఛార్జ్ అవ్వడము, రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారానే రీఛార్జ్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే స్పీడ్ 50 or 60 పోయినప్పుడు పెట్రోల్ ఇంజిన్ మీద నడుస్తుంది కదా, అప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్ అప్లై చేస్తుంటాము. ఆ రీజనరేటివ్ బ్రేకింగ్ మీద అది బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంటుంది. సో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికలే. అయితే ఏదైతే మన బ్యాటరీ ఉన్నదో ఆ బ్యాటరీని మనము ఎక్స్టర్నల్ సాకెట్ ద్వారా ఛార్జ్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ. అంటే నీకు సపరేట్ బ్యాటరీ ఛార్జర్ కూడా ఉంటుంది. అంటే యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ రీజనరేటివ్ బ్రేకింగ్ టు ఛార్జ్ యువర్ బ్యాటరీ. సపోజు ఈ కార్స్లో ఏమవుతుంది, ఇప్పుడు ఈ హైబ్రిడ్ వెహికల్లో సపోజ్ నీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా చాలా వరకు కూడా నీకు సిటీ డ్రైవింగ్లోనే ఉన్నావు. సిటీ డ్రైవింగ్ అంటే నువ్వు 10, 20, 30 స్పీడ్ కంటే ఎక్కువ పోలేవు. నువ్వు 1 hour or 2 hours సిటీ డ్రైవింగ్ చేసినావు బంపర్ టు బంపర్ హెవీ ట్రాఫిక్లో. అప్పుడు నీ బ్యాటరీ మొత్తం డ్రైన్ అయిపోతుంది నీకు ఆటోమేటిక్గా. వెన్ బ్యాటరీ లెవెల్ ఫాల్స్ బిలో సర్టన్ కట్ ఆఫ్ లెవెల్, ఆటోమేటిక్గా వెహికల్ మళ్ళీ పెట్రోల్ ఇంజిన్ మీద నడుస్తుంటుంది. సో అది అయిపోయిన తర్వాత సపోజ్ నువ్వు మళ్ళీ రెగ్యులర్ స్పీడ్స్కి నువ్వు షిఫ్ట్ అవ్వగలిగినావు, అంటే యూఆర్ ఏబుల్ టు యాక్సలరేట్ వెహికల్ టు సర్టన్ స్పీడ్స్, ఆ తర్వాత కోస్ట్ అవ్వగలుగుతున్నావు, రీజనరేటివ్ బ్రేకింగ్కి స్కోప్ వచ్చింది అనుకోండి, అప్పుడు స్లోగా బ్యాటరీ అనేది మళ్ళీ రీఛార్జ్ అవుతుంటుంది, సెల్ఫ్ రీఛార్జ్ చేసుకుంటుంటుంది. మన డ్రైవింగ్ని బట్టి మనం ఎక్కడెక్కడ బ్రేక్ వేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. వేరాజ్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఏంటంటే ఈ బ్యాటరీని
సెల్ఫ్ రీఛార్జ్ కాకుండా ఎక్స్టర్నల్గా కూడా మనం రీఛార్జ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఇక అది ఇంకా ఖతర్నాక్ అనమాట, ఇంకా ఆ ఫెసిలిటీ ఇంకా ఖతర్నాక్ అనమాట. అండ్ ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రజెంట్ ఇండియాలో అయితే లేవు. అయితే టొయోటా క్యామ్రీ అని ఒక ప్రీమియం కార్ ఉన్నది, అది ఇండియాలో కూడా అపాన్ ఆర్డర్ మీదనే తెప్పిస్తున్నారు టొయోటాలో. టొయోటా క్యామ్రీ అని టొయోటా దాంట్లో సెడాన్స్లో చాలా పెద్ద వెహికల్ అదే అనమాట. మీరు ఒకసారి చూడండి కావాలంటే, టొయోటా క్యామ్రీ అని ఉంటుంది. సో ఈ టొయోటా క్యామ్రీ అనేది చాలా పెద్ద వెహికల్ అనమాట, కోరల్లా తర్వాత వస్తుంది. సో దాంట్లో మీకు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ టెక్నాలజీ వస్తుంది ఇప్పుడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకటి చూడండి, అంటే ఇప్పుడు ఆటోమొబైల్ వెహికల్స్లో వోల్వో అనేది వన్ ఆఫ్ ద బిగ్ బ్రాండ్. వోల్వో హ్యావ్ అనౌన్స్ దట్ ఆల్ న్యూ కార్స్ లాంచ్ ఫ్రమ్ 2019 ఆన్వర్డ్స్. అంటే వోల్వో వెహికల్స్ ఆర్ నోన్ ఫర్ డీజిల్ ఇంజిన్స్ మెయిన్లీ, మంచి రేసింగ్ మంచి పవర్ఫుల్ ఇంజిన్స్ అండ్ సేఫ్టీ. వోల్వో ఇస్ నోన్ ఫర్ సేఫ్టీ. సో 2019 నుంచి వోల్వోలో నుంచి వచ్చినటువంటి కార్స్ అన్నీ కూడా డీజిల్ బంద్ చేసారు. మీరు ఇప్పుడు చూసుకుంటే కూడా చాలా కంపెనీస్ కూడా డీజిల్ కార్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు, అన్ని పెట్రోల్ వస్తున్నాయి. మీకు ఈ విషయం తెలిసిందే. మారుతి కావచ్చు, వోల్స్ వ్యాగన్ కావచ్చు, హుండై కావచ్చు, అందరూ కూడా పెట్రోల్కే షిఫ్ట్ అయిపోయినారు. వోల్వో కూడా పెట్రోల్కి షిఫ్ట్ అయిపోయి 2019 నుంచి పెట్రోల్ దట్ ఈస్ కమింగ్ విత్ మైల్డ్ హైబ్రిడ్ XC90 దాంట్లో కొన్ని వెహికల్స్లో ఏదర్ ఫుల్ ఎలక్ట్రిక్ ఆర్ స్ట్రాంగ్ హైబ్రిడ్. అంటే బేసిక్గా ప్యూర్ పెట్రోల్ ఇంజిన్స్ అయితే ఇవ్వడం లేదు. వోల్వో 2019లో పెట్రోల్ ఇంజిన్స్, డీజిల్ ఇంజిన్స్ స్టాప్ చేసేసి 2019 నుంచి వచ్చినటువంటి వోల్వో వెహికల్స్ అన్నీ కూడా దే ఆర్ మైల్డ్ హైబ్రిడ్ ఆర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆర్ ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫుల్ ఎలక్ట్రిక్ అంటే ఇంకా దాంట్లో పెట్రోల్ ఇంజిన్ ఉండదు. మైల్డ్ హైబ్రిడ్ ఆర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ అంటే పెట్రోల్ ఇంజిన్ ప్లస్ బ్యాటరీ ఉంటుంది. అండ్ వాళ్ళు అప్పుడు చెప్తూ ఏం చెప్పారనంటే, మేము 2040 లోపు మేము ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్, ఇంకా హైబ్రిడ్ కూడా కాదు, హైబ్రిడ్లో కూడా నీకు కొంత పెట్రోల్ వాడాల్సి వస్తుంది కదా, అది కూడా కాదు, కంప్లీట్ బ్యాటరీకి షిఫ్ట్ అయిపోతాం మా వెహికల్స్ అన్నీ కూడా వోల్వో అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అనమాట 2019లో. బై 2040 వోల్వో ఈజ్ అ వెరీ బిగ్ కంపెనీ. సో వాళ్ళ అనౌన్స్మెంట్ చేసే వరకల్లా ఇమాన్యుయల్ మ్యాక్రాన్స్ గవర్నమెంట్, అంటే ఫ్రాన్స్ ప్రెసిడెంట్, సో అతను అనౌన్స్ చేసింది ఏంటంటే, ఫ్రాన్స్ విల్ ఎండ్ సేల్స్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ బై 2040 యాజ్ అ పార్ట్ ఆఫ్ అంబిషియస్ ప్లాన్ టు మీట్ ద టార్గెట్స్ ఆఫ్ ప్యారిస్ క్లైమేట్ అకార్డ్. సో ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఉంది కదా, సో దాంట్లో కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి నేషన్ ఎన్డీసీ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ అని, అంటే వాలంటరీగా మేము ఇది గ్లోబల్ ఎఫర్ట్ టు మిటిగేట్ ఆర్ ఫైట్ ద గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, వాళ్ళ వంతు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది అనేది ప్రతి కంట్రీ ఇచ్చారు. అట్లా ఇండియా కూడా ఇచ్చారనమాట. అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గిస్తాం మేము, ఇంత పర్సెంటేజ్ తీసుకొస్తాము, రెన్యూబుల్ ఎనర్జీ షేర్ని ఇంత పెంచుతాము, 40% ఆఫ్ ద ఇన్స్టాల్డ్ కెపాసిటీ రెన్యూబుల్ ఎనర్జీ ఉండాలి, ఇంత గిగావాట్స్ ఉంటుంది అని, అట్లా మన వాళ్ళు కూడా కొన్ని ఇచ్చారనమాట. అట్లా ఫ్రాన్స్ వాళ్ళు ఏం చెప్పారనంటే, మేము 2040 వరకు కంప్లీట్లీ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ అంటే ఈ ఐసీ ఇంజిన్ వెహికల్స్ని ఫేజ్ అవుట్ చేస్తామని అన్నారు. వోల్వో ఇచ్చే వరకు అట్లా, ఎందుకంటే వోల్వో అనేది స్వీడన్ కంపెనీ, ఫ్రాన్స్ దగ్గర అనమాట. అయితే రీసెంట్లీ మొన్ననే 2023 జూన్లో వోల్వో ఏం అనౌన్స్ చేశారంటే, వోల్వో ఇండియా ఎయిమ్స్ టు గో ఫుల్లీ ఎలక్ట్రిక్ అహెడ్ ఆఫ్ 2030 గ్లోబల్ టార్గెట్. అంటే 2030 అని చెప్పినట్టున్నాడు వాళ్ళు. 2025 వరకే, అంటే నెక్స్ట్ ఇయర్కి వీఆర్ కంప్లీట్లీ షిఫ్టింగ్ టు ఫుల్ ఎలక్ట్రిక్ అని మొన్న, అంటే దీనికంటే ముందు ఐ థింక్ రీసెంట్లీ లాంచ్ చేశారు వాళ్ళ వెబ్సైట్లో కూడా చెప్పారు. సో చూడండి ఇక్కడ ఏమన్నారు, వోల్వో ప్లాన్స్ ఈవెన్చువల్లీ ఫేజ్ అవుట్ ఇట్స్ గ్యాసోలిన్ బేస్డ్ ఇంజిన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్, దో ఇట్స్ ఐసీ ఇంజిన్ పోర్ట్ఫోలియో ఓన్లీ కన్సిస్ట్ ఆఫ్ మైల్డ్ హైబ్రిడ్ మోడల్స్ ఎట్ ద మూమెంట్. ఇందాక చెప్పాను కదా, మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఇండస్ట్రీ టెక్నికల్ టర్మ్స్ అనమాట, ఇండస్ట్రీ లెవెల్లో. సో అది చెప్తూ నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఏంటంటే, అంటే ఫ్యాక్టర్స్ హిండరింగ్ ద వైడ్ స్ప్రెడ్ అడాప్షన్ ఆఫ్ ఈవీస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ కస్టమర్స్ ఆర్ యాజ్ ఫాలోస్. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి అడ్వాంటేజ్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, అంటే అడ్వాంటేజ్ గురించి నేను స్పెసిఫిక్ ఏం రాయిస్తాను మళ్ళీ. బట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, ఇష్యూ ఏంటంటే మెయిన్గా ప్రైజింగ్ ఇష్యూ.
ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవాళ ఐ థింక్ అరౌండ్ 2 lakhs వరకు ఉందనుకుంటాను. వేరే కంపెనీస్ ఇంకా కాస్ట్లీ ఉన్నాయి, ఓలా కంటే కాస్ట్లీ, లైక్ ఏథర్, టీవీఎస్, ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి చివరికి తిప్పి కొడితే అదొక స్కూటీనే, యాక్టివానే, అంతే కదా, అంతకు మించి అయితే ఏం కాదు కదా. అదే నువ్వు యాక్టివా తీసుకోవాలనుకుంటే ఐ థింక్ ₹1,00,000 లోపలనే వచ్చేస్తుంది నీకు. స్కూటీ కావాలన్నా, జూపిటర్ కావాలన్నా టీవీఎస్లో. ఈవీస్ హ్యావ్ టు డేట్ బీన్ ఎక్స్పెన్సివ్ ఈవెన్ వెన్ సబ్సిడైజ్డ్. అయితే ఇప్పుడు మనకి ఈవీలో ఫేమ్ స్కీమ్ ఉంది ఇండియాలో. ఫేమ్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉందన్నమాట. సో ఈ ఫేమ్ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్కి సబ్సిడీ ఇస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఆ సబ్సిడీ తగ్గించున్నారు అనుకోండి, ఎందుకంటే వెహికల్ సేల్స్ పెరుగుతున్నాయని. ఇనీషియల్ డేస్లో ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద వాళ్ళు ₹60,000 మ్యానుఫ్యాక్చరర్ సబ్సిడీ ఇచ్చారు. అంటే ఈ సబ్సిడీ మనకు రాదు, వాడి కంపెనీ వాడికి వెళ్తుంది. వాడు ఒక బండి క్రియేట్ చేస్తే వాడికి అంత సబ్సిడీ వస్తుంది అనమాట, వాడికి అన్ని డబ్బులు ఇస్తారు. సో దానివల్ల మనకు వచ్చినటువంటి రేట్లు కూడా ఇప్పుడు ఏదో 2 లక్షలు అంటున్నానో ఆఫ్టర్ సబ్సిడీ రేట్స్ అవన్నీ కూడా. ఇది అదే అంటున్నాడు అనమాట. A major factor in the cost of such vehicles is the cost of the battery. While battery costs are forecast to reduce dramatically over next few years. ఇప్పుడు బ్యాటరీ మీద చాలా నడుస్తూ ఉంది. This is currently an important aspect in understanding the sales of EVs. In response to this, some companies are proposing to lease batteries to the customer to offset some of the battery related to cost. అంటే బ్యాటరీని లీజింగ్ పర్పస్లో ఇచ్చేద్దాం, రెంటల్కి ఇచ్చేద్దాము. ఇప్పుడు ఏంటంటే బ్యాటరీ, నువ్వు వెహికల్ కొన్నావు అంటే బ్యాటరీ కూడా కొన్నట్టే. సో ఇప్పుడు ముందు ఏమవుతుంది అంటే బ్యాటరీ సపరేట్, వెహికల్ సపరేట్ అనే సిస్టమ్ వస్తుంది. అంటే బ్యాటరీ డిటాచబుల్, అటాచబుల్ ఆ టైప్లో వస్తుంది అనమాట. దానివల్ల నీకు కొంత ఇనీషియల్ కాస్ట్ తగ్గుతుంది. అండ్ ఆల్సో ఇనీషియల్ కాస్ట్ తగ్గుతుంది ఒక పాయింట్, రన్నింగ్ కాస్ట్ కూడా కొంతవరకు తగ్గుతుంది. ఇంకోటి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ కూడా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ పబ్లిక్కి మనము బ్యాటరీస్ ఇచ్చేసినాం అనుకో, వెహికల్ ప్లస్ బ్యాటరీ ఇచ్చినాం అనుకోండి, పీపుల్ విల్ నాట్ మెయింటైన్. సపోజ్ దాన్ని ఎండ్ ఆఫ్ లైఫ్ అయిపోయింది అనుకోండి, దాన్ని తీసిపోయి చెత్తకుండలో పడేస్తారు, లేదంటే స్క్రాప్లో పడేస్తారు. నా బ్యాటరీస్ ఆర్ వెరీ హార్మ్ఫుల్ టు నేచర్ బికాస్ లిథియం అయాన్ బ్యాటరీస్ యూజ్ చేస్తున్నాం మనం. లిథియం ఈజ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్. లిడ్ ఉంటుంది, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. దాన్ని తీసుకుపోయి ఏడబడతాడా ర్యాండమ్గా డిస్పోజ్ చేయడానికి ఉండదు. ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉంటాయి. సో ప్రాపర్లీ ఎండ్ ఆఫ్ లైఫ్ మేనేజ్మెంట్ కావాలి బ్యాటరీస్కి. వెరాస్ సపోజ్ ఈ రకమైన లీజింగ్ మోడల్ ఉందనుకోండి, అంటే కంపెనీ వాడు బ్యాటరీ లీజ్కి ఇస్తాడు, వీడు వాడుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే రెంటల్ బేసిస్లోనో లేదంటే ఎక్స్చేంజ్ లాగానో అట్లా ఇచ్చిండు అనుకోండి. లైఫ్ అయిపోయిన బ్యాటరీస్ని కంపెనీ వాడు అయితే సైంటిఫిక్గా దాన్ని హ్యాండిల్ చేస్తాడు, రీసైకిల్, రీయూజ్ చేయటము, లేదంటే దాన్ని సేఫ్ డిస్పోజల్ చేస్తాడు. పబ్లిక్ చేతిలో పెడితే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, కన్సర్న్స్ చాలా పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వెహికల్ సైజ్. EVs are sometimes small with limited luggage space to reduce energy consumption or to accommodate batteries in some hybrid vehicles. This is sometimes a problem for potential purchasers of vehicles who on occasion would like to transport significant loads using their vehicles. సో దీంట్లో పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, చిన్నగా ఉంటాయి. ఎందుకంటే వెహికల్ వెయిట్ లిమిట్ చేయాలి, ఎందుకంటే బ్యాటరీతో ఎక్కువ రేంజ్ గుంజడానికి. లాంగ్ ఛార్జింగ్ టైమ్స్, ఇది కూడా చాలా పెద్ద ఇష్యూనే. Charging times for plug-in EVs can be long, as often cited fact by advocates of electric vehicles. In response to this, that fast charging methods can service average vehicles in about 30 minutes. Okay, so ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్ సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటారంటే, అరే లాంగ్ వెయిటింగ్ టైం ఉంటే ఏంటి, మనకు ఫాస్ట్ ఛార్జర్స్ కూడా వచ్చినాయి కదా, ఫాస్ట్ ఛార్జర్స్ ద్వారా ఆల్మోస్ట్ 30 minutesలో కాదు. ఇప్పుడు ఓలాలో కూడా ఫాస్ట్ ఛార్జర్ అని ఇచ్చాడు, హైపర్ ఛార్జర్స్ అని. దాంట్లో ఎట్లుంటుంది అంటే ఫస్ట్ 30 minutesలో ఒక 20% బ్యాటరీ ఇంక్రీజ్ అవుతుంది, ఆ తర్వాత అది నార్మల్ ఛార్జింగ్కి షిఫ్ట్ అవుతుంది కొద్దిసేపే. బేసికలీ ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ పర్ఫార్మెన్స్, దేర్ లైఫ్, దేర్ కెపాసిటీ ఈస్ డిపెండెంట్ ఆన్ ద టెంపరేచర్ ఆఫ్ ఆపరేషన్. చాలా టెంపరేచర్ సెన్సిటివ్ లిథియం అయాన్ బ్యాటరీస్. సో ఇఫ్ యూఆర్ గోయింగ్ టు డూ ఫాస్ట్ ఛార్జింగ్, అంత ఫాస్ట్ ఛార్జ్ తీసుకునే కెపాసిటీ కూడా దానికి ఉండదు. టెంపరేచర్ రైజ్ అయిపోయిందంటే దాని కెపాసిటీ పడిపోద్ది, దాని లైఫ్ తగ్గిపోతుంది, ఛాన్సెస్ ఆఫ్ ఎక్స్ప్లోషన్ ఎక్కువ ఉంటాయి, సేఫ్టీ కన్సర్న్స్ ఉంటాయి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఐడియల్ టెంపరేచర్ 25 degrees అనమాట. ambient టెంపరేచర్ 25 degrees ఉన్నప్పుడే వాటి పర్ఫార్మెన్స్ బాగుంటుంది.
అండ్ ఇండియాలో యావరేజ్ టెంపరేచర్స్ ఆర్ వెరీ హై. సో అలాంటి ఇండియన్ కాంటెక్స్లో ఎక్స్పెక్టింగ్ మోర్ లైఫ్ ఫర్ బ్యాటరీ ఈజ్ వెరీ లెస్ అండ్ ఆల్సో ఛార్జింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. చేయడం కుదరదు. అట్లా ఫాస్ట్ ఛార్జర్ డిజైన్ చేస్తే ఇట్ ఈస్ ప్రోన్ టు హజార్డ్స్. లిమిటెడ్ రేంజ్ ఆర్ దీన్ని టెక్నికల్ టర్మ్ ఈజ్ రేంజ్ యాంగ్జైటీ. గుర్తుపెట్టుకోండి, రేంజ్ యాంగ్జైటీ. దీస్ ఆర్ టెక్నికల్ టర్మ్స్. ఇదేదో నేను చెప్పే ఏదో ఇది కాదు, దిస్ ఇస్ ప్రాపర్ టెక్నికల్ టర్మ్ అనమాట. ఈ ప్రాపర్ టెక్నికల్ టర్మ్స్ నుంచే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. మ్యాక్సిమం రేంజెస్ ఆఫ్ లెస్ దెన్ 300 kilometers ఇన్ ఫేవరబుల్ కండిషన్స్ ఆర్ నాట్ అన్యూజువల్ ఫర్ ఈవీస్ అండ్ దిస్ రెడ్యూసెస్ సిగ్నిఫికెంట్లీ వెన్ ఎయిర్ కండిషనింగ్ ఆర్ హీటింగ్ ఈజ్ స్విచ్డ్ ఆన్. ఇప్పుడు కంపెనీ క్లెయిమ్ చేస్తారు 350 kilometers అన్న, ఫ్రాక్ట్లో అక్కడ 200 వస్తే ఎక్కువ, 200-250 అట్లే వస్తుంది. ఇంకా దట్టు నువ్వు బాగా గట్టిగా తొక్కితే, ఏసీ ఆన్ చేసుకుంటే, స్పీకర్లు పెట్టుకుంటే ఇంకా పడిపోతుంది వెహికల్ యొక్క కెపాసిటీ, రేంజ్. అండ్ ద రేంజ్ ఇస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ బట్ టు ఎ సర్టన్ డిగ్రీ ఆల్సో అన్ప్రిడిక్టబుల్ విచ్ వర్సన్స్ ద ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది ఓలా, అదేం చెప్తుంది, బ్యాటరీ ఇంకా రేంజ్ 20 kilometers రేంజ్ అని అంటుంది. 5 kilometers పోగానే ఆఫ్ అయిపోద్ది బండి లాస్ట్ మూమెంట్లో. అంటే అది చూపించేటువంటి ప్రిడిక్ట్ చేసే రేంజ్ కూడా కరెక్ట్ కూడా అన్సర్టైన్గా ఉంటుంది. దానివల్ల నేను ప్లానింగ్ చేసుకోవాలి, నేను ఇంకెంత దూరం పోతా. ఫర్ ఎగ్జాంపుల్ అది 20 kilometers ఉందనుకో, ఐ కెన్ సే ఒక 6 kilometers తర్వాత నాకు ఛార్జింగ్ స్టేషన్ ఉంది, అక్కడ నేను ఛార్జ్ చేసుకొని పోతాను నేను అనుకున్నాను అనుకో, అది 5 kilometers అయిపోతే నా పరిస్థితి ఏంది, 1 kilometer దొబ్బుకుంటూ పోవాలి కదా నేను. అడిషనల్లీ అదర్ ఇష్యూస్ ఆర్ న్యూసెన్స్ ఫర్ నార్మల్ ఐసీఈ వెహికల్స్ ఆర్ ఎగ్జాసబరేటెడ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ లిమిటెడ్ రేంజ్. For example, the cost of searching a parking space at the end of journey is much higher than for a conventional vehicle because EV's range is low, therefore energy should not be wasted for a parking spot. So ఇదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెయిన్ ట్రావెల్ ఒక ఎత్తు అయితే వెళ్ళిన తర్వాత అక్కడ మీరు కార్ పార్కింగ్ చేయడమో, అక్కడ ఇక్కడ గల్లీలు తిప్పడమో, వాటికే ఎక్కువ పెట్రోల్ ఖర్చు అయిపోతుంది యూజువల్గా, మీకు గుర్తున్నట్లయితే. మరి ఏదో ఫంక్షన్కి వెళ్తారు, చాలా 100 kilometers మీరు మంచి హ్యాపీగా ట్రావెల్ చేస్తారు, మంచి మైలేజ్తో వస్తారు. ఆ ఫంక్షన్ హాల్ తిరిగి వచ్చే వరకు రద్దీగా ఉంటుంది. ఆడ ఈ వెహికల్ తీయాలి, ఆ వెహికల్ తీయాలి, నీది ముందుకు జరుపు వెనకాల జరుపు, దాంట్లోనే నీకు నీ జర్నీలో ఎంత ఎనర్జీ ఎంత పెట్రోల్ ఖర్చు అయిందో 20% అక్కడే వెళ్ళిపోతుంది నీకు. ఆ చిన్న 5 kmph కంటే తక్కువ స్పీడ్లో నువ్వు మూవ్మెంట్ చేయడంలోనే. సేమ్ హ్యాపెన్స్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆల్సో. సో ఈ చిన్న చిన్న వాటి మీద ఎనర్జీని వేస్ట్ చేయలేవు నువ్వు. అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్, బ్యాటరీ అనేది లిమిటెడ్ కెపాసిటీ కాబట్టి. సో దాని మీద కూడా రీసెర్చ్ జరుగుతూ ఉందని అంటున్నాడు. నెక్స్ట్ ఛార్జింగ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ టెక్నికల్ పర్స్పెక్టివ్, జనరేషన్ డిస్ట్రిబ్యూషన్. The energy that will potentially be required to charge the large volumes of battery of EVs will be considerably increase the load on the distribution grid and also cause power quality issues when not regulated. పవర్ క్వాలిటీ ఇష్యూస్ చాలా సీరియస్ ఇష్యూ అది. పవర్ క్వాలిటీ ఇష్యూస్ ఎందుకు చెప్పాను, దీస్ ఆల్ ఆర్ నాన్ లీనియర్ లోడ్స్. నాన్ లీనియర్ లోడ్స్ని నువ్వు సిస్టంలో కనెక్ట్ చేస్తే ఏసీ పవర్ సిస్టమ్ క్వాలిటీ విల్ డిటోరియేట్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సెసివ్ హార్మోనిక్ డిస్టార్షన్, THD లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ రెగ్యులర్ పవర్ సప్లై అనేది హ్యాంపర్ అవుతుంది, క్వాలిటీ హ్యాంపర్ అవుతుంది. దానివల్ల పవర్ లైన్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ పెరుగుతుంది, ఓవర్లోడ్ అవుతుంది, లాసెస్ వస్తాయి, వోల్టేజ్ రెగ్యులేషన్ డిస్టర్బ్ అవుతుంది. వీటిని రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అండ్ దే ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్ ద లోడ్ ఆన్ ద సిస్టమ్. ప్రపోర్షనేట్లీ జనరేషన్ కెపాసిటీ ఇన్ ద కంట్రీ హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్. ట్రాఫిక్ మేనేజ్మెంట్. సో మెయిన్గా ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఏంటంటే, సపోజు నడి రోడ్డు మీద బ్యాటరీస్ అయిపోయాయి అంటే ఎట్లా, ఏంటి పరిస్థితి, బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే. సో అది ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అంటే అదనమాట. సడన్గా బ్యాటరీ అయిపోతే ఏంటంటే దెర్ ఈస్ లిమిటెడ్ రేంజ్, సో దెర్ ఆర్ మోర్ అకేషన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ వెహికల్స్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ట్రాఫిక్ యాజ్ కంపేర్ టు పెట్రోల్ వెహికల్. అదే పెట్రోల్ వెహికల్స్ అయినా కూడా పెట్రోల్ అయిపోతే కార్ అయిపోతుంది కదా అంటే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే పెట్రోల్ నీకు ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ ఉంటుంది, నువ్వు ఫిల్అప్ చేసుకోగలుగుతావు. మరి బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కడ పడితే అక్కడ ఉండదు, ఛార్జింగ్ చేసుకున్న దాని కెపాసిటీ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వైల్ momentarily most charging occurs at home during the night, an important consideration is the available and distribution of charging stations. This is related to the issue of limited range and long charging times. Range anxiety. A major issue in this context is charge point anxiety, that is the angst associated with not being able to access a charge point when
నీడెడ్. ఇక్కడ ఏంటంటే కొత్త యాంగ్జైటీ, ఛార్జ్ పాయింట్ యాంగ్జైటీ అని అంటున్నాడు. అంటే ఫస్ట్ ఏమో రేంజ్ యాంగ్జైటీ, మాకు ఒక ఇష్యూ రేంజ్ యాంగ్జైటీ. అరే ఫుల్ ఛార్జింగ్ పెట్టినా కూడా ఇది ఎంతసేపు వస్తుంది, ఇది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, మధ్యలోనే మొత్తం పవర్ అంతా అయిపోద్దా అనేది రేంజ్ యాంగ్జైటీ ఒకటైతే, ఇంకోటి ఛార్జ్ పాయింట్ యాంగ్జైటీ. అరే నేను ఛార్జింగ్ చేసుకోవాలంటే ఇప్పుడు నాకు ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ దొరకాలి. అండ్ చాలా ప్లేసెస్లో కూడా ఛార్జింగ్ పాయింట్ దగ్గర నువ్వు వెళ్ళినావంటే అది పని చేయదు మళ్ళీ మన దగ్గర. ట్రూ, అది మీరు చూడండి మెట్రో కింద ఎన్ని ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. మీరు ఆ వెళ్ళి ఏ బటన్ కొట్టినా పని చేయదు. అంటే నేను ర్యాండమ్గా టెస్ట్ చేద్దామని పోయినా నేను చాలా ఛార్జింగ్ స్టేషన్స్కి. నేను చూసిన దాంట్లో ఒక 80% ఆఫ్ ద ఛార్జింగ్ స్టేషన్స్ అన్నీ కూడా నాట్ వర్కింగ్. పెట్టిర్రు అంతే, అట్లా గవర్నమెంట్ పెట్టాలని ఏదో పాలసీ కింద పెడితే. నెక్స్ట్ ఈఎంఐ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎమిషన్స్ అనమాట. సో another issues regarding EV concerns electromagnetic emissions, where while there is no evidence that electromagnetic radiation from EV is dangerous, this issue is a focus point for regulatory authorities. Example EU green car program ata, and has been raised by several research agencies. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఉండడం వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కూడా వస్తాయి. దాని నుంచి ఆ రేడియేషన్ వల్ల మనకి కన్సర్న్స్ ఉంటాయి, హెల్త్ కన్సర్న్స్ అని చాలా ఆర్గనైజేషన్స్ లేవదీస్తున్నాయి ఈ అంశాన్ని. కానీ దాని మీద ప్రాపర్ ఎవిడెన్స్ అయితే లేదు, కానీ రీసెర్చ్ చేయాల్సింది ఉంది, కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది దాని మీద. నెక్స్ట్ బ్యాటరీ రిలేటెడ్ ఇష్యూస్లో వచ్చేసరికి ఏ ఫర్దర్ కన్సర్న్ ఈస్ దట్ వెదర్ ఇనఫ్ లిథియం కెన్ బి సోర్స్ టు బిల్డ్ బ్యాటరీస్ టు కన్స్ట్రక్ట్ ఇనఫ్ వెహికల్స్ టు రీప్లేస్ ఎగ్జిస్టింగ్ ప్యాసింజర్ వెహికల్ ఫ్లీట్. అంటే ఇప్పుడు లిథియం ఈజ్ ఆల్సో స్కేర్స్ రిసోర్స్. మళ్ళీ ఇప్పుడు మనం వాడేదాన్ని లిథియం అయాన్ బ్యాటరీసే కదా, లిథియం బేస్డ్ బ్యాటరీసే కదా, ఎందుకంటే దాని ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ అదే అనమాట, బ్యాటరీస్ గురించి, వాటి ఎనర్జీ డెన్సిటీ అంటే ఏందనేది టెక్నికల్ విషయాలు తెలుసుకుంటాం. అయితే అదే ఇప్పుడు మనకు అంత లిథియం దొరుకుతుందా, ఇప్పుడు మనకు ఉన్నటువంటి వెహికల్స్ అన్ని రీప్లేస్ చేసి అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ క్రియేట్ చేయాలంటే అన్ని బ్యాటరీస్ తయారు చేసేయడానికి అంత లిథియం ఉందా మనకి? ఆర్ వి సింప్లీ సబ్స్టిట్యూటింగ్ వన్ రేర్ రిసోర్స్ విత్ అనదర్? అంటే మనము పెట్రోల్ ఆ డీజిల్ నుంచి మూవ్ అయిపోవాలని చెప్తూ ఇంకొక రేర్ రిసోర్స్ వెనకాల పోతున్నామా? ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అయిపోతుంది, రిసోర్సెస్ కొద్ది రోజులు వస్తాయి అని చెప్పేసి మనం ఎలక్ట్రిక్ వెహికల్ పోతున్నాం కదా. ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీ కావాల్సింది మళ్ళీ ఒక రేర్ రిసోర్సే కదా, లిథియం. ఆల్సో ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బ్యాటరీస్ ఈజ్ నాట్ ట్రివియల్ అండ్ నెసెసరీ స్పెషల్ ప్రికాషన్స్. అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి బ్యాటరీస్ని. ఫైనల్లీ మోస్ట్ రీజనబుల్లీ సైజ్డ్ బ్యాటరీస్ ఆర్ not capable of realizing the range enjoyed by conventional IC engine based vehicle, which comes in play regard to the above mentioned issue of range anxiety. For example, మీరు బ్యాటరీస్ ఏమంటున్నాడంటే ఒక ఐసీ ఇంజిన్ సైజ్, ఇప్పుడు ఓ పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఆ పెట్రోల్ ఇంజిన్ మీ బానెట్ లోపల ఎంత స్పేస్ ఆక్యుపై చేసుకుంటుందో అంత సైజు బ్యాటరీ, దానికి సంబంధించినటువంటి సెటప్ని తీసుకొచ్చి పెట్టండి, అదెంత రేంజ్ ఇస్తుంది, ఆ బ్యాటరీ ఎంత రేంజ్ ఇస్తుంది, నీకు ఆ పెట్రోల్ ఇంజిన్ ఎంత రేంజ్ ఇస్తుంది? డెఫినెట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా నెక్సాన్ తీసుకో, దాని లోపల చూడు బ్యాటరీ అంత సెటప్ ఎంత ఉంటుందో, ఫుల్ సెటప్ ఉంటుంది, అది ఎంత వస్తుంది రేంజ్? దాంట్లో మ్యాక్స్ మోడల్ అని ఉంది ఒకటి, 450 క్లెయిమింగ్, అది కంపెనీ క్లెయిమ్స్ 450 కిలోమీటర్స్ ఫుల్ ఛార్జ్ మీద రేంజ్, ప్రాక్టికల్గా 350 to 380 390 వస్తుందంట అది. అదే మీరు అదే టాటా నెక్సాన్ని ఫుల్ ట్యాంక్ కొట్టియండి, ఒక పెట్రోల్ వర్జనో డీజిల్ వర్జనో తీసుకోండి, డీజిల్ వర్జన్ తీసుకోండి, నెక్సాన్ డీజిల్ మంచి మైలేజ్ వస్తుంది, అది ట్యాంక్ కెపాసిటీ కూడా ఐ థింక్ దగ్గర ఒక 45 లీటర్స్ దాకా ఉంటుంది అనుకుంటా. సో ఒక 45 లీటర్స్ నువ్వు డీజిల్ కొట్టి, ఓకే, లీటర్కి ఒక 18 కిలోమీటర్లు ఇస్తుందని అనుకుందాం, ఓకే, మైలేజ్ 45 into 18 వేసుకో, 810 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్. అంటే ఒక ఫుల్ ట్యాంక్ చేస్తే 810 కిలోమీటర్స్ పోతా ఉంది. అదే స్పేస్లో నువ్వు ఒక బ్యాటరీ సిస్టమ్ని సెటప్ చేస్తే ఆ 380 కిలోమీటర్స్ 350 కిలోమీటర్సే పోతా ఉంది. సో వైల్ దిస్ లేటర్ ఇష్యూ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ మచ్ రీసెర్చ్, బ్యాటరీ సైజ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆర్ కరెంట్లీ రిప్రజెంట్ వన్ ఆఫ్ ద మేజర్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిజైన్ ఆఫ్ ఈవీస్ టుడే. ఓకే, అదే అనమాట. సో మిగతా సబ్జెక్ట్స్ అన్ని కూడా నెక్స్ట్ క్లాస్లో మనము చూద్దాము. సో మన టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆర్ఎల్స్ ఎడ్యుకేషన్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్.